హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి నిన్నటి ఒక బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. అండ్ నిన్న ఎపిసోడ్ స్టార్టింగే తనుజ గారిని అండ్ రీతుని సేవ్ చేశారు. అండ్ ఆ తర్వాత కళ్యాణ్ మొన్న సేవ్ అయితే ఒక విషయం చెప్తారన్నారు కదండి, దానికోసమని వాళ్ళిద్దరిని యాక్టివిటీ రూమ్లో పిలిచారు. ఇంకా పిలిచి కళ్యాణ్ అడిగితే తను నా ఇంతకుముందు రిలేషన్షిప్లో ఉండే సేమ్ తన ఫేస్లోనే ఉండేది, తిను బాధపడితే నేను చూడలేను, తనుజ బాధపడితే నేను చూడలేను అండ్ ఇలా అని చెప్పారు. అండ్ తను పడిపోయినప్పుడు కూడా నేను చాలా ఫీల్ అయ్యాను అండ్ ఇలా అని చెప్పారు. అండ్ అది అంతవరకు నిజం కాదనిపిస్తుంది. తను ఫస్ట్ వేరే చెప్తాడేమో అనుకున్నాము. బట్ కొంచెం ఇది చెప్పారు, నాగార్జున అడిగేసరికి చెప్పారు అనిపించింది. అండ్ ఆ తర్వాత ఇంకా కళ్యాణ్ వెళ్ళిపోమని చెప్పి తనుజని అక్కడే పెట్టి నిన్న వాళ్ళ నలుగురికి ఒక పవర్ ఇచ్చారు కదా, ఒక గేమ్ పెడతా అన్నారు కదండి పవర్ కోసం. అండ్ రీతు, డెమాన్ పవన్ అండ్ సుమన్ శెట్టి అండ్ తనుజకి గేమ్ పెట్టారు. అండ్ ఆ గేమ్లో తనుజ గెలిచింది. బట్ తనుజ కరెక్ట్గా పెట్టలేదండి, అది కొంచెం తప్పు పెట్టింది. అండ్ డెమాన్ క్వశ్చన్ చేస్తే లేదు, సంచాలక్ డెసిషనే ఫైనల్ అన్నారు. లాస్ట్ టైం డెమాన్ కెప్టెన్సీలో ఉన్నప్పుడు రీతు అన్ఫేర్ చేసిందని సంచాలక్గా ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ తన కెప్టెన్సీ తీసేసి వేరేది పెట్టారు. మరి ఇప్పుడేమో లేదు, సంచాలక్ డెసిషనే ఫైనల్ అని చెప్పారు. అదేంటో అర్థం కావట్లేదు. దానికి నాగార్జున వాళ్ళ స్టార్ మా వాళ్ళకి ఎవరు ఇష్టమైతే వాళ్ళ కోసం చేస్తున్నట్టు అనిపించిందండి. అండ్ ఆ తర్వాత ఇంకా 2 గేమ్స్ పెట్టారండి. ఒకటి ఏంటంటే సెలబ్రిటీస్ వెనకాల ఇలాగా ఏదో ఒక ఐటెం ఉంటే ఆ ఐటెం గెస్ చేసి సాంగ్ పాడాలి. అండ్ ఇంకోటి అలా 2 గేమ్స్ పెడితే ఇద్దరు ఒక్కొక్కటి గేమ్ గెలిచారండి. ఒక టీం ఒకరు, గౌరవ టీం ఒకరు అండ్ నిఖిల్ టీం ఒకరు గెలిచారండి. ఇంకా తర్వాత లాస్ట్కి వచ్చేసి అండ్ సంజన గారు అండ్ రమ్య గారిని పెట్టి అండ్ తనుజ గెలిచింది కదండి ఇందాక పవర్, అదేమో ఆ పవర్ ఈ వీక్ యూస్ చేయడానికి ఉండదు, నెక్స్ట్ వీక్ యూస్ చేయడానికి ఉండిద్ది. నెక్స్ట్ వీక్ నుంచి ఈ వారమే కదా వచ్చింది, అందుకని నీకు యూస్ చేయడానికి ఉండదని చెప్పారు. దాంతో ఇంకా అండ్ రమ్య ఎలిమినేషన్ అయిపోయిందండి. అండ్ రమ్య అనేది కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్లని అనిపించిందండి స్టార్టింగ్ నుంచి కూడా. తను ఏదున్నా ఫేస్ టు ఫేస్ చెప్తుంది. బట్ కొంచెం తనుజ వాళ్ళతోటి అండ్ కళ్యాణ్ వాళ్ళతోటి కొంచెం గొడవ పడటమే తనకి మైనస్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదండి కళ్యాణ్కి అండ్ తనుజ వాళ్ళకి. అండ్ వాళ్ళ మీద కొంచెం ఆడడం అది నచ్చక అందరూ ఎలిమినేట్ చేసినట్టున్నారు. అండ్ నెక్స్ట్ ఒక్కొక్కరి గురించి చెప్పమంటే ఒక 5 మెంబర్స్ని ట్రాష్లో వేయమన్నారు హౌస్లో. దాంట్లో కళ్యాణ్ వేసి నువ్వు నిబ్బాలాగా చేస్తున్నావు ఇమేజ్లో అని చెప్పింది. అండ్ తనుజకేమో మీరు అసలు వెంటనే చెప్తే అది నమ్మేస్తారు ఇలా అని చెప్పారు. ఇలా అని చెప్పి ఇంకా మొత్తం అయిపోయాక లాస్ట్కి సంజనాకి ఇలా ఒక బిగ్ బాంబ్ ఇవ్వాలని చెప్పారు అండ్ రమ్యకి. అండ్ రమ్య ఏమో రీతుని సెలెక్ట్ చేసింది. అండ్ ఈ వీక్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేస్తారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్